మొత్తం మీరే అంటున్నారా తీసుకోండి క్యాంప్ పెట్టండి ముందుకురా ఉందిరా చెప్పుల్లో కొద్ది పెట్టండి అవును గేట్ తీయండి అమ్మా అది ఫస్ట్ గేట్ మేడం కొట్టిపోయింది రెండోసారి కూడా కొట్టి ఇంకో గేటు కనపడలేదు వెనక్కి జరుగుతాం పాయింట్ కొంచెం గ్యాప్ ఏం చేసింది చెప్పు మేడం గారు ఇటు నుంచి నీళ్ళు పోతున్నాయండి మేడం గారు ఇటు నీళ్ళు వస్తున్నాయి మేడం ఇటు నుంచి నీళ్ళు పోతున్నాయి గేట్ బాయ్ బాయ్ రా పెడతారట్టు పడతారు ఇద్దరు ముందుకు ప్రకాశం జిల్లాలో ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టు దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టును సందర్శించడానికి ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ప్రపంచం దృష్టికి తేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా తలంచిన ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఈ ప్రాజెక్టును 750 కోట్లు పెట్టి పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరే కాకుండా ఒంగోలు పట్టణంతో పాటు 12 మండలాలు తాగునీరు కూడా ఇచ్చే ప్రాజెక్టు. 40 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. అద్భుతమైన 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. అద్భుతమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నీళ్ళిస్తే ఈ ప్రాంతం మొత్తం సాగునీరే కాదు తాగడానికి కూడా నీరుండేది. కానీ ఈ ప్రాజెక్టు 16 నెలల క్రితం ఒక గేటు కొట్టుకుపోయింది. 3 నెలల క్రితం ఇంకొక గేటు కూడా కొట్టుకుపోయింది. కేవలం మెయింటెనెన్స్ లేక ఈ ప్రమాదం జరిగింది అని ఎస్సీ గారే స్వయంగా చెప్పడం జరుగుతుంది. వస్తేనే వెలుగొండ పూర్తవుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం పూర్తవుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ కాకుండా నిలబడుతుంది. యావత్ రాష్ట్ర ప్రజలకు హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చిత్తశుద్ధి ఉన్న ప్రాజెక్టు. దయచేసి కాంగ్రెస్ పార్టీని ఒక్క అవకాశం ఇవ్వండి. మీరు టీడీపీకి అవకాశం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ముఖ్యమైన ప్రాజెక్టు 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు. ఈ ప్రకాశమే కాదు కర్నూలు కడప జిల్లాలకు కూడా నీళ్ళిచ్చే ప్రాజెక్టు. అద్భుతమైన ప్రాజెక్టు. 40 టీఎంసీలు ఉన్న ప్రాజెక్టు, సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. అంతటి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఉండంగానే దాదాపు 60% పనులు పూర్తి చేసిన ప్రాజెక్టు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. వైసీపీ ప్రభుత్వము, వైసీపీ పార్టీ అధికారంలోకి రాకముందు మేము ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాటిచ్చి కూడా జనాలకు 5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ ప్రాజెక్టును కనీసం
తట్టెడు మట్టి ఎత్తిపోసిన పాపాన పోలేదు. మరి రాజశేఖర రెడ్డి గారి వారసులు మీరు ఎలా అవుతారో జనాలు ఆర్ వండరింగ్.